మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని కుమారి వెయిట్ లిఫ్టర్ గురించి మనం వినే ఉన్నాము. ఈరోజు ఆమెకు సంబంధించి వారి యొక్క ఇంటికి వచ్చాము. ఈరోజు మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. రాజకీయ ఆర్థిక స్వలంభవన కలిగి ఉన్నప్పుడే ఆ సమాజం అభివృద్ధి ప్రదంలో ముందుకు సాగుతుంది. ప్రపంచ జనాభాలో 50% మంది మహిళలు పురుషులతో పోటీ పడుతూ ఉండగా ఒక సునీత విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టడం మొదలుపెట్టి మొన్నటికి మొన్న శైలజ అనే మహిళ గారు 150 కిలోమీటర్ల సముద్రంలో ఈది తన యొక్క రికార్డు సృష్టించుకుని తన పేరు మీద. అదే విధంగా ఈరోజు పవర్ లిఫ్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కుమారిని పవర్ లిఫ్టింగ్ లో తను ఎన్నో పథకాలు సాధించి తన యొక్క పథకాలను చూపించుకుంటూ తన యొక్క జీవితం గురించి ఒక 2 మాటలు ఆమెను అడిగి తెలుసుకుందాము. మీది ఎక్కడమ్మా? మీ స్వస్థలం ఎక్కడ? మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పగలరు? ఇక్కడే మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటూ నన్ను చదివిచ్చారు 10th దాకా. ఇంతలో నేను ఆర్థిక సాయం లేక రెస్టారెంట్‌లో పనికెళ్ళాను. పనికెళ్ళకుండా జిమ్‌కు మీకు పవర్ లిఫ్టింగ్ చేయాలని చెప్పి ఆలోచన ఏ విధంగా వచ్చినది? రెస్టారెంట్‌కెళ్తుండే సప్లై చేస్తుంటే ఒక మాస్టర్ వచ్చి, "అమ్మ నువ్వు చెయ్యి. చేస్తే మంచిగా జాబ్ వస్తది నీకు. మన స్టేట్‌కు పేరొస్తది" అని చెప్పి తీసుకెళ్లారు. మీరు స్టడీ ఎంతవరకు చదువుకున్నారమ్మా? 10th. 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఏమన్నా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందా? చదువు అనంతరం ఈ యొక్క పవర్ లిఫ్టింగ్ అన్నది స్టార్ట్ చేశారా మీరు? చదువు కాకముందుకే పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశా. 10 ఇయర్స్ నుంచి ఆడుతూనే ఉన్నా. ఓకే. మీరిప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? రెస్టారెంట్‌లో చేస్తా. బాబ్లీ రెస్టారెంట్‌లో సప్లైగా చేస్తా. ఓకే. పని చేసుకుంటూనే ఈ పవర్ లిఫ్టింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పవర్ లిఫ్టింగ్ సంబంధించి మీరు తెలంగాణలోనేనా ఇంకెక్కడైనా పార్టిసిపేట్ చేశారా? తెలంగాణలో చేశా. అదర్ స్టేట్‌లో కూడా చేశాను నేషనల్. ఎక్కడ అదర్ స్టేట్ అంటే ఏ పార్టిసిపేట్ అమ్మా? చెన్నైలో. ఇంకా? చెన్నై, ఢిల్లీ, గోవాలో చేశా. చెన్నైలో ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చింది. హైదరాబాద్‌లో నేషనల్ పెడితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేషనల్ పెట్టారు హైదరాబాద్. ఓకే. ఈ యొక్క పథకాలకి మీకు ఆర్థికంగా మీకు ఇంకా ప్రోత్సాహం ఉంటే ఇంకా మీరు ఇంకా అది ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారా? ఆ! ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందుకు ఈ ఇల్లందులో సీఐ గారు రమేష్ ఉండేవాళ్ళు. వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు నేను ఆడాను. నేషనల్‌కెళ్ళాను, స్టేట్ మీట్‌కెళ్ళాను. ఇప్పుడు ఆర్థిక సాయం లేక ఇంటర్నేషనల్ కూడా వెళ్ళలేకపోతున్నాను. ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారమ్మా మీరిప్పుడు? ప్రాక్టీస్. ఇప్పటికి కూడా మీరు మీ యొక్క జిమ్ నేపథ్యం వాటి వివరాలు చెప్పండి. ప్రాక్టీస్‌కెళ్తాను. ప్రాక్టీస్ చేస్తాను రోజు. మార్నింగ్, ఈవినింగ్ ఎళ్తాను. మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పమ్మా. మా తల్లిదండ్రులు మున్సిపాలిటీలో కూలి పని చేస్తారు. వాళ్ళు పని చేసుకుంటూ నన్ను టోర్నమెంట్స్‌కి పంపియడం జరుగుతుంది. నేను కొంత రెస్టారెంట్‌లో చేసుకొని, నేను కొంత స్పాన్సర్స్ ఎవరు లేకపోయినా కూడా ఆడేదాన్ని. నేషనల్, స్టేట్ మీట్ ఆడాను. ఇప్పుడు మీకు ప్రెజెంట్‌గా పని చేసుకుంటూ ఈ యొక్క ప్రాక్టీస్‌కి మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఎట్లా? ఏ విధంగా నడిపిస్తున్నారు? టైం సరిపోతుందా మీకు? సరిపోతుంది. మార్నింగ్ 5 నుంచి 6కు జిమ్‌లో ఉంటా. మళ్ళీ 9 నుంచి నైట్ 9 వరకు రెస్టారెంట్‌లోనే ఉంటా. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అమ్మ, సొసైటీలో మహిళల్ని అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క పవర్ లిఫ్టింగ్ ఎంచుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏమన్నారమ్మా? వద్దు అని చెప్పారు గానీ, అమ్మ నేను ఆడతా. నాకు ఏదో ఒక చిన్న జాబ్ వస్తది. ఈ కష్టాలు పోతే ఎన్ని రోజులని రెస్టారెంట్‌లో చేస్తాను అని చెప్పుకొని మా వాళ్ళకి సర్ది చెప్పి వెళ్ళేదాన్ని టోర్నమెంట్స్‌కి. ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ పని చేసుకుంటున్నారు కదా! మీ హోటల్‌లో వాళ్ళందరూ చూసి ఏమంటుంటారమ్మా మిమ్మల్ని? అందరూ సపోర్ట్ చేస్తా ఉంటారు. "ఎళ్ళాలమ్మా మాకు హోటల్‌కి గూడా కొంచెం పేరొస్తుంది" అని చెప్పి మీ హోటల్ యజమాని గారు మిమ్మల్ని చూసి సంతోషపడుతూ ఉంటారా? సంతోషపడతాంటారు. బాబ్లీ రెస్టారెంట్‌లో సతీష్ గారు పడతారు. ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు గూడా స్పాన్సర్ చేస్తా ఉంటారు. ఇప్పుడు హోటల్‌లో పని చేసుకుంటూ ప్రాక్టీస్‌కి సమయం ఎలా కేటాయించుకుంటున్నారు మీరు? మీ కుటుంబ నేపథ్యం ఎట్లా? ఏ విధంగా చేసుకుంటున్నారు? మార్నింగే ఎళ్తాను. మార్నింగ్ ఒకటే పూట ఎళ్తాను. రెస్టారెంట్‌కెళ్తా కాబట్టి నాకు కుదరదు. మార్నింగ్ ఎళ్తాను. 10కు రెస్టారెంట్‌కెళ్ళి నైట్ 10, 11 అయితా ఉంటది. టైం సరిపోదు. సరిపోకపోయినా అడ్జస్ట్ అవ్వి ఒక పూట ఎళ్తాను. జిమ్‌కెళ్తాను. పని చేసుకుంటూనే మీ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇల్లందు ఏ రెస్టారెంట్‌లో పని చేస్తూ ఉన్నారు మీరిప్పుడు? బాబ్లీ రెస్టారెంట్.
బాబ్లీ రెస్టారెంట్లో పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నాను ప్రాక్టీస్. ఇప్పుడు మీ యొక్క ఆశయం ఏమన్నా పెట్టుకుని అమ్మ నేను పలానా టార్గెట్ పెట్టుకొని పలానా గోల్ కొట్టాలని ఏమైనా ఉందమ్మా మీ మనసులో? ఇంటర్నేషనల్ కొట్టాలని ఉంది. కెమెరామెన్ శివతో నేను మీ ప్రవీణ్, సుమన్ టీవీ, ఇల్లందు.